ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం శిల్పం మరియు కట్టడాలు అనే పాఠ్యాంశం నుండి ముఖ్యమైన బిట్స్ చూద్దాం. క్రింద డిస్క్రిప్షన్లో మా అప్లికేషన్ లింక్ ఉంది. దానిలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి పూర్తి కోర్సులు ఉన్నాయి. దానిని ఇన్స్టాల్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, సింధు లోయ నాగరికత భారత ఉపఖండంలోని ఏ ప్రాంతంలో బయల్పడింది? ఆన్సర్, వాయువ్య ప్రాంతంలో. నెక్స్ట్ క్వశ్చన్, సింధు లోయ నాగరికతకు మరో పేరు? ఆన్సర్, హరప్పా నాగరికత. నెక్స్ట్ క్వశ్చన్, సింధు ప్రజలు ముఖ్యంగా ఏ దేవతను పూజించేవారు? ఆన్సర్, అమ్మ తల్లిని. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నాగరికత త్రవ్వకాలలో బయల్పడిన ప్రత్యేకమైన నిర్మాణం? ఆన్సర్, మురుగు కాలువలు. సింధు నాగరికత తవ్వకాలలో బయటపడిన ప్రత్యేకమైన నిర్మాణం మురుగు కాలువలు. ఆ సమయంలో ప్రపంచంలోని మరే ఇతర నాగరికతలలో ఎటువంటి నిర్మాణం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నాగరికత తవ్వకాలలో బయటపడ్డ స్త్రీ విగ్రహం దేనితో చేయబడింది? ఆన్సర్, కంచుతో. నెక్స్ట్ క్వశ్చన్, మహాస్నాన వాటిక ఏ ప్రాంతంలో గుర్తించబడింది? ఆన్సర్, మొహంజదారోలో. నెక్స్ట్ క్వశ్చన్, సింధు ప్రజలు ఏ దేశంతో విదేశీ వాణిజ్యాన్ని నిర్వహించారు? ఆన్సర్, ఇరాక్. నెక్స్ట్ క్వశ్చన్, సింధు ప్రజలు సుదూర ప్రాంతాలకు ఎలా సరుకు రవాణా చేసేవారు? ఆన్సర్, గోడలపై. నెక్స్ట్ క్వశ్చన్, సింధు ప్రజలు భవన నిర్మాణాలు దేనితో చేసేవారు? ఆన్సర్, కాల్చిన ఇటుకలతో. నెక్స్ట్ క్వశ్చన్, సింధు ప్రజల కాలంలోని నౌక నిర్మాణ కేంద్రం? ఆన్సర్, లోతాల్. నెక్స్ట్ క్వశ్చన్, 1900 సంవత్సరాల క్రితం ఇది శిల్ప తోరణాలతో ఎంతో అద్భుతంగా ఉండేది. ఆన్సర్, అమరావతి. నెక్స్ట్ క్వశ్చన్, అశోకుని కాలంలో స్తూపాలు వీటితో నిర్మితమైనాయి? ఆన్సర్, పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, స్తూపం యొక్క గుమ్మటాన్ని ఈ విధంగా భావిస్తారు? ఆన్సర్, విశ్వం. నెక్స్ట్ క్వశ్చన్, స్తూపం పైన ఉన్న స్తంభాన్ని ఈ విధంగా భావిస్తారు? ఆన్సర్, భూమిని స్వర్గాన్ని కలిపే వారధి. ఆన్సర్, అశోకుని స్తంభాల చివరి భాగాన ఏ ఆకృతులు ఉండేవి? ఆన్సర్, జంతువులు. నెక్స్ట్ క్వశ్చన్, వృషభ శిఖరం బయల్పడిన ప్రాంతం?
ఆన్సర్ రాంపూర్. నెక్స్ట్ క్వశ్చన్. నలందా విద్యాపీఠం ఈ రాష్ట్రంలో కలదు. ఆన్సర్ బీహార్. నెక్స్ట్ క్వశ్చన్. అమరావతి స్తూపంలో కొంత భాగం లండన్లోను కొంత భాగం ఏ నగరంలోనూ ఉన్న మ్యూజియంలో భద్రపరిచారు. ఆన్సర్ మద్రాస్. నెక్స్ట్ క్వశ్చన్. గుహ విహారాలు ఎక్కడ ఉన్నాయి. ఆన్సర్ నాసిక్. నెక్స్ట్ క్వశ్చన్. రాతిని తొలచి నిర్మించిన విహారాలను ఇక్కడ చూడవచ్చు. ఆన్సర్ పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్. భారత ఉపఖండంలో ఎన్ని వేల సంవత్సరాల నాటి పురాతన గ్రామాలు బెలుచిస్తాన్లోని వాయువ్య ప్రాంతంలో బయల్పడ్డాయి. ఆన్సర్ 7 నుండి 8,000 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ చైనా యాత్రికులు బుద్ధుని జీవితంతో సంబంధం కలిగిన ప్రాంతాలను ప్రముఖ బౌద్ధ సన్యాసులు విద్యాపీఠాలను సందర్శించారు. ఆన్సర్ పై వారందరూ. నెక్స్ట్ క్వశ్చన్. ఉపాలి వృత్తి ఏమిటి. ఆన్సర్ క్షరకుడు. నెక్స్ట్ క్వశ్చన్. 6 యువరాజులు ఉపాలి బౌద్ధ సంఘంలో ప్రవేశించిన చిత్రం ఎక్కడ లభించింది. ఆన్సర్ నాగార్జున కొండ. నెక్స్ట్ క్వశ్చన్. హ్యూయాన్సంగ్ విద్యాభ్యసించిన ప్రదేశం. ఆన్సర్ నలంద. నెక్స్ట్ క్వశ్చన్. సరికాని వాక్యం గుర్తించుము. ఆన్సర్ పైవన్నీ సరికావు. నెక్స్ట్ క్వశ్చన్. పొడవైన నునుపు దేలిన స్తంభాలపై సందేశాలను చెక్కించిన వారు. ఆన్సర్ మౌర్యులు. నెక్స్ట్ క్వశ్చన్. బుద్ధుడు మొదటిసారిగా బోధించిన ప్రదేశంలో ఏది కలదు. ఆన్సర్ సింహ శిఖరం. నెక్స్ట్ క్వశ్చన్. అశోకుడు మరణించిన తర్వాత వేయించిన శాసనం ఏ రాష్ట్రంలో కలదు. ఆన్సర్ కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్. అశోకుడు నిర్మించిన అత్యంత ప్రాముఖ్యమున్న స్తూపం ఏ రాష్ట్రంలో కలదు. ఆన్సర్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. భూమిని స్వర్గాన్ని కలిపే వారధిగా ఏది ఉంటుంది. ఆన్సర్ స్తంభం. నెక్స్ట్ క్వశ్చన్. సరికాని జతను గుర్తించుము. ఆన్సర్ రాణ్య అశోక శాసనం అశోకుని మరణం తర్వాత 30 సంవత్సరాలకు చెక్కారు. నెక్స్ట్ క్వశ్చన్. సరి అయిన జతను గుర్తించుము. ఆన్సర్ సింహ శిఖరం, ఎడమవైపున గుర్రం. నెక్స్ట్ క్వశ్చన్.
సరికాని జతను గుర్తించుము. ఆన్సర్ స్తూపాలలోకి గుడి వలె ప్రవేశించగలం. నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాక్యం గుర్తించుము. ఆన్సర్ బుద్ధుని బోధనల శిల్ప తోరణాలు లండన్లో కలవు. Please subscribe my channel. Thanks for watching.